మన భారతదేశ చరిత్ర చాలా ప్రాచీనమైనది. అయితే మనం చదువుకున్న హిస్టరీ టెక్స్ట్ బుక్స్‌లో మొత్తం రాజులు, రాజ్యాలతో నిండిపోయింది. కానీ భారతదేశం ప్రపంచానికి అందించిన సైన్స్ అండ్ ఇన్నోవేషన్స్ చాలా తక్కువ మందికే తెలుసు. ఇలా మన దేశంలో కనిపెట్టినవి మనకే తెలియకపోవడంతో వెస్టర్న్ కంట్రీస్ ఇదేదో వాళ్ళ ఇన్వెన్షన్స్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంతెందుకు ఈ వీడియో చూడండి. We invented an amazing new method to make tableware out of leaves, and leaves only. No chemicals, no plastic, not a single tree is cut down. Our products are as renewable and biodegradable as a leaf falling from a tree. మన ఇండియాలో బనానా లీవ్స్లో ఫుడ్ తినడం ఎప్పటినుంచో ఉంది. బట్ ఇది వెస్టర్న్ కంట్రీస్ ఇన్వెంట్ చేశామని క్లెయిమ్ చేస్తున్నారు. ఇలాంటివి తెలుసుకునే ముందు అసలు మన భారతదేశం ప్రపంచానికి అందించిన ఇన్నోవేషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మ్యాథమెటికల్ అండ్ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్. జీరో. మనందరికీ తెలుసు జీరోని ఇన్వెంట్ చేసింది భారతదేశంలోనే అని. గుప్తా ఎంపైర్లో ఆర్యభట్ట ద ఫేమస్ మ్యాథమెటిషియన్ ఆస్ట్రోనామర్ 4th సెంచరీలో జీరోని ఇన్వెంట్ చేశారు. తర్వాత 7th సెంచరీలో బ్రహ్మగుప్త తన వర్క్స్లో జీరోని యూజ్ చేశారు. అలానే జీరోని ఎలా యూజ్ చేయాలని రూల్స్ కూడా డిఫైన్ చేశారు. అప్పటికి వరల్డ్లో ఉన్న రోమన్ నెంబర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో అడ్వాన్స్ క్యాలిక్యులేషన్స్కి హెల్ప్ అయ్యేవి కాదు. ఆర్యభట్ట అండ్ బ్రహ్మగుప్త వాళ్ళ వర్క్స్ అన్నీ సాంస్క్రిట్లో రాశారు. సాంస్క్రిట్లో జీరోని శూన్య అని రిఫర్ చేశారు. ప్రజెంట్ ఉన్న ఇంగ్లీష్ నెంబర్ సిస్టమ్కి చాలా దగ్గరగానే ఉంటుంది. బ్రహ్మగుప్త బ్రహ్మస్ఫుత సిద్ధాంత అనే బుక్లో జీరోని ఎలా యూజ్ చేయాలని మెన్షన్ చేశారు. ఇలా ఎన్నో ఇయర్స్ క్రితమే మన భారతదేశం ప్రపంచానికి జీరోని అందించింది. మోడర్న్ మ్యాథ్స్ అండ్ ఆస్ట్రానమీకి ఒక దారి చూపించింది. డెసిమల్ సిస్టమ్. ఆర్యభట్ట జీరోతో పాటు చాలా మ్యాథమెటికల్ ఇన్వెన్షన్స్ చేశారు. అందులో ఒకటే డెసిమల్ సిస్టమ్. ఈ సిస్టమ్ని మొదట అరబిక్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. తర్వాత యూరోపియన్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. యజుర్వేద సంహిత చాప్టర్ 17లో ఒక మంత్రంలో డెసిమల్ సిస్టమ్ని ఇలా రిఫర్ చేశారు. ఏక, దశ, శత, సహస్ర, ఆయుత, నియుత, ప్రయుత, అర్బుధ, నిరర్బుధ, సముద్ర, మధ్య, అంత అండ్ పరార్థ. ఇలా డెసిమల్ సిస్టమ్స్ని యూనివర్సల్గా అడాప్ట్ చేసి మోడర్న్ ఇంజనీరింగ్, మ్యాథ్స్, ఆస్ట్రానమీ ఫీల్డ్స్ని రెవల్యూషనైజ్ చేయడానికి ఎంతో హెల్ప్ అయింది. బైనరీ సిస్టమ్. మోడర్న్ కంప్యూటర్స్ అన్నీ కూడా బైనరీ సిస్టమ్ మీద వర్క్ చేస్తాయి. బైనరీ సిస్టమ్ అంటే మొత్తం నెంబర్స్ని జీరోస్ అండ్ వన్స్లో రిప్రజెంట్ చేస్తారు. ఎగ్జాంపుల్కి 2 అనే నెంబర్ని బైనరీ లాంగ్వేజ్లో 1 అండ్ 0గా రిప్రజెంట్ చేస్తారు. ఈ ఫార్మాట్ని 1689లో గాట్ఫ్రైడ్ లైబెన్స్ ఇన్వెంట్ చేశారని మోడర్న్ హిస్టరీ చెప్తుంది. కానీ ఇండియన్ మ్యాథమెటిషియన్ అయిన పింగళ తన బుక్స్ అయిన ఛందశాస్త్రాలో 2nd సెంచరీ BCEలోనే మెన్షన్ చేశారు. ఆయన జీరోస్ అండ్ వన్స్ని యూజ్ చేయకుండా లఘు అండ్ గురుగా రిప్రజెంట్ చేశారు. ఇలా ఈరోజు మనం యూజ్ చేస్తున్న ఈ బైనరీ సిస్టమ్ని ఎప్పుడో మన ఇండియన్ మ్యాథమెటిషియన్స్ వాళ్ళ బుక్స్లో డిఫైన్ చేశారు. ఫెబినాకీ సిరీస్. ఫెబినాకీ సిరీస్ మనందరికీ తెలుసు. ఈ సిరీస్ మనం కంప్యూటర్ ఆల్గరిథమ్స్ నుంచి నేచర్ ఫార్మేషన్ వరకు అన్నిట్లో చూడొచ్చు. అయితే ఈ సిరీస్ని 1202లో డిస్కవర్ చేశారని హిస్టరీ చెప్తుంది. మనకు తెలిసినట్టు ఇది ఫెబినాకీ డిస్కవరీ అయితే కాదు. ఇంతకు ముందు చెప్పినట్టు ఇది ఆచార్య పింగళ తన ఛందశాస్త్రాలోనే ఉంది. బైనరీ సిస్టమ్కి యూజ్ చేసిన గురు అండ్ లఘువులని ఇక్కడ కూడా యూజ్ చేశారు. ఈ గురు లఘువుల్ని అరేంజ్ చేసినప్పుడు అది ఒక ఫెబినాకీ సిరీస్ని ఫామ్ చేసింది. ఈ సిరీస్ని ప్రజెంట్ ఆర్కిటెక్చర్, ఫినాన్స్, బయాలజీ లాంటి ఎన్నో ఇంజనీరింగ్ అండ్ సైంటిఫిక్ ఫీల్డ్స్లో యూజ్ చేస్తున్నారు. మెడికల్ అడ్వాన్స్మెంట్స్. ప్లాస్టిక్ సర్జరీ. ప్లాస్టిక్ సర్జరీ మెడికల్ ఫీల్డ్లోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ అని చెప్పాలి. 18th సెంచరీలో అంటే వరల్డ్ వార్ 1 టైంలో ఇది చాలా యూజ్ చేశారు. కానీ దీని యాక్చువల్ ఇన్వెన్షన్ మాత్రం భారతదేశంలో 400 BCలోనే జరిగింది. సుశ్రుత తన సుశ్రుత సంహితలో ప్లాస్టిక్ సర్జరీ అండ్ దానికి వాడే టూల్స్ అండ్ టెక్నిక్స్ని మెన్షన్ చేశారు.
ఇప్పటికీ కూడా ఆ టెక్నిక్స్ని మోడర్న్ డే మెడికల్ ఫీల్డ్లో చాలా వరకు యూజ్ చేస్తున్నారు. ఆయుర్వేద. ఆయుర్వేదని సైన్స్ ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు. భారతదేశంలో ఇది 3000 ఇయర్స్ నుంచి 5000 ఇయర్స్ మధ్యలో కనిపెట్టారని తెలుస్తుంది. సుశ్రుత సంహిత అండ్ చక్ర సంహితలో హ్యూమన్ బాడీస్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా రెస్పాండ్ అవుతుంది అని మొత్తం క్లియర్గా మెన్షన్ చేశారు. ఆయుర్వేద హ్యూమన్ బ్యాలెన్స్ కోసం 5 ఎలిమెంట్స్ అయిన ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్ మీద డిపెండెన్సీని అండ్ అలానే మైండ్ఫుల్నెస్ని ఇలాబరేట్ చేసింది. ప్రజెంట్ డే వరల్డ్లో ఆయుర్వేద వరల్డ్ వైడ్గా నేమ్ గెయిన్ చేసింది. ఆయుర్వేదకి డైజెషన్ నుంచి స్కిన్ డిసీజ్ వరకు ఎలాంటి డిసీజ్నైనా క్యూర్ చేసే పవర్ ఉంది. యోగా. యోగా ఇండియా వరల్డ్కి అందించిన వెల్నెస్ ప్రాక్టీస్. 5000 ఇయర్స్ క్రితం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో యోగా ఆరిజిన్స్ కనిపించాయి. యోగా హ్యూమన్ బాడీ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని టార్గెట్ చేస్తుంది అండ్ అది రిలాక్స్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది. యోగా సాంస్క్రిట్ వర్డ్ యుగ్ నుంచి వచ్చింది. మోడర్న్ వరల్డ్ సైన్స్ కూడా యోగా బెనిఫిట్స్ కోసం చాలా చెప్తుంది. ఈ యోగాని వెస్టర్న్ కంట్రీస్లో తమ ఇన్వెన్షన్ అని దానికి వాళ్ళ మతాన్ని యాడ్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. ఇలా ప్రమోట్ చేస్తూ చాలా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. మనం మన ఆరిజిన్స్ అండ్ రూట్స్ మర్చిపోవడం వల్ల మన కల్చర్ని మనమే మర్చిపోయే అవకాశం ఎంతైనా ఉంది. వీడియోలో కవర్ చేయని ఎన్నో ఇన్వెన్షన్స్ ఇంకా ఉన్నాయి. మీకు అందులో ఏమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్. ఏన్షియంట్ ఫ్లష్ టాయిలెట్స్ అండ్ శానిటేషన్ సిస్టమ్స్. ఈరోజు మనం యూజ్ చేస్తున్న శానిటేషన్ సిస్టమ్స్ అండ్ ఫ్లష్ టాయిలెట్స్ మోడర్న్ ఇంజనీరింగ్ డిస్కవరీస్ కాదు. భారతదేశంలో కూడా వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ అయిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అడ్వాన్స్ శానిటైజేషన్ సిస్టమ్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2500 బీసీలో ఉన్న సివిలైజేషన్. హరప్పా అండ్ మొహంజుదారో సిటీస్లో ఎవ్రీ హౌస్కి టాయిలెట్స్ ఉండి అవన్నీ ఒక సెంట్రలైజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్కి కనెక్ట్ అయ్యేవి. ఈ టెక్నిక్ చాలా ఇయర్స్ తర్వాత రోమన్ సివిలైజేషన్లో మనకు కనిపిస్తుంది. బయట దేశాలు ఇంకా నాగరికతకు చాలా దూరంగా ఉన్నప్పుడే మనం అడ్వాన్స్ సిటీస్ని డెవలప్ చేసాం. ఇలాంటి దేశంలో పుట్టినందుకు చాలా గర్వపడాలి. ఐరన్ పిల్లర్. ఢిల్లీలో ఉన్న ఈ ఐరన్ పిల్లర్ ఏన్షియంట్ మెటలర్జీలో మనకున్న అడ్వాన్స్మెంట్స్కి సాక్ష్యంగా చెప్పొచ్చు. ఈ పిల్లర్ 400 బీసీఈలో ఎస్టాబ్లిష్ చేసినట్టు చరిత్ర చెప్తుంది. ఈ ఐరన్ పిల్లర్ ఉదయ్పూరిలో ఒక విష్ణు టెంపుల్లో చంద్రగుప్త విక్రమాదిత్య II స్థాపించారని తెలిసింది. తర్వాత 10th సెంచరీలో ప్రెజెంట్ ఉన్న లొకేషన్కి మూవ్ చేయబడింది. ఈ పిల్లర్ 6.5 టన్ వెయిట్ అండ్ 7.3 మీటర్స్ హైట్ ఉంటుంది. అయితే ఈ పిల్లర్ గొప్పతనం ఏంటని మీ అందరికీ డౌట్ రావచ్చు. ఎన్ని సంవత్సరాలైనా హార్ష్ వెదర్ని కూడా తట్టుకుని రస్ట్ అవ్వకుండా ఉంది, అంటే తుప్పు పట్టకుండా ఉంది. ఇలాంటి రస్ట్ రెసిస్టెన్స్ ఉండేలాగా అప్పటి శిల్పకారులు దీన్ని తయారు చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన ఏన్షియంట్స్ మెటలర్జీలో ఎంత అడ్వాన్స్గా ఉన్నారో అని. వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే అడ్వాన్స్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ని అప్పట్లోనే డెవలప్ చేశారు. హరప్పా అండ్ మొహంజుదారో సిటీస్లో హైడ్రాలిక్ ఇంజనీరింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్ లాంటి అడ్వాన్స్ టెక్నిక్స్తో సిటీస్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఎవ్రీ హౌస్కి ఒక ప్రైవేట్ వెల్తో పాటు పబ్లిక్ వెల్స్ కూడా అందుబాటులో ఉండేవి. ఇలాంటి వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని ఇన్వెంట్ చేసిన ఈ కంట్రీలో ప్రజెంట్ వాటర్ క్రైసిస్ వచ్చాయి. వాటర్ క్రైసిస్ మీద సపరేట్ వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్ అండ్ ఐ బటన్లో ఇస్తాను, ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి. టెక్నాలజీ. ఏన్షియంట్ టైంలోనే కాదు, రీసెంట్ టైంలో కూడా మన భారతదేశం ప్రపంచానికి చాలానే అందించింది. యూఎస్బి. యూనివర్సల్ సిరీస్ బస్గా పిలిచే ఈ యూఎస్బి డేటా ట్రాన్స్ఫర్స్ అండ్ కనెక్టివిటీకి చాలా యూజ్ అవుతుంది. ఇది వెస్టర్న్ కంట్రీస్ డెవలప్ చేయలేదు. ఇంటెల్ కంపెనీ యూఎస్బిని మిడ్ 1990స్లో డెవలప్ చేసింది. అజయ్ భట్ అనే ఇండియన్ అమెరికన్ యూఎస్బిని డెవలప్ చేశారు. ఈరోజు ఈ టెక్నాలజీయే మన అందరం యూజ్ చేస్తున్న యూఎస్బి-Cగా అప్డేట్ అయ్యింది. ఆప్టికల్ ఫైబర్స్. ఆప్టికల్ ఫైబర్స్ టెలికమ్యూనికేషన్లోనే వన్ ఆఫ్ ద కీ డిస్కవరీస్. అయితే ఆప్టికల్ ఫైబర్స్ డెవలప్మెంట్లో ఇండియన్ ఆరిజిన్ అయిన నరేంద్ర సింగ్ కీ రోల్ ప్లే చేశారు. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్ అని కూడా అంటారు. ఈరోజు ఇంటర్నెట్ అండ్ అదర్ కమ్యూనికేషన్స్లో ఆప్టికల్ ఫైబర్నే యూజ్ చేస్తారు. వైర్లెస్ టెక్నాలజీ.
టెలికమ్యూనికేషనే కాదు, వైర్లెస్ కమ్యూనికేషన్ కూడా భారత్లోనే డెవలప్ అయింది. జగదీష్ చంద్రబోస్, ఫాదర్ ఆఫ్ వైర్లెస్ కమ్యూనికేషన్, 1897లో కాల్కటాలో రేడియో వేవ్స్ని డెమాన్స్ట్రేట్ చేశారు. బోస్ తన వర్క్స్కి పేటెంట్ క్లెయిమ్ చేయలేదు, ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్గానే ఉంచారు. సో వేరే వాళ్ళు కూడా ఈ టెక్నాలజీని నేర్చుకుని యూజ్ చేస్తారని. ప్లాంట్స్ కూడా లివింగ్ బీయింగ్సే అని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది కూడా జగదీష్ చంద్రబోసే. ఇలా భారతదేశం ఈ ప్రపంచానికి చాలా ఇన్నోవేషన్స్ అందించింది. అన్ఫార్చునేట్లీ మన సైంటిఫిక్ డిస్కవరీస్ అండ్ ఏన్షియంట్ టెక్నాలజీస్ మనకే తెలియకపోవడం చాలా దురదృష్టం. వేరే కంట్రీస్ ఇన్వెన్షన్ని ప్రేస్ చేసే ముందు మన కంట్రీ రూట్స్ను కూడా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.